వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ట్రావెలర్. ఈరోజు మనం చూడబోయే సిటీ తమిళనాడులోని కుంభకోణం. ఈ కుంభకోణంలో చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఈ కుంభకోణంలోనే 188కి పైగా టెంపుల్స్ ఉన్నాయి. అసలు కుంభకోణం మనం ఎలా రీచ్ అవ్వాలి, ఎక్కడ స్టే చేయాలి, ఈ విషయాల గురించి నేను మీకు ఈ వీడియో ఎండింగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కుంభకోణంలో ఉన్న ఇన్ని టెంపుల్స్లో ఏమేం చూడాలి, వాటి ప్రత్యేకత ఏంటి అనేది నేను ఈ వీడియోలో ఇప్పుడు మీకు చూపిస్తాను. కుంభకోణంలో దర్శించుకోవలసిన అతి ముఖ్యమైన ఆలయం ఈ యావత్ సృష్టికి మూలమైన ఆది కుంభేశ్వర ఆలయం. కుంభకోణంలో ఉన్న కోనేరు. ఇక్కడ 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు జరిగే మహామహం ట్యాంక్ని చూడాలి. ఇవి కాకుండా కుంభకోణం సిటీలో ఉన్న రామస్వామి ఆలయం, సారంగపాణి ఆలయం, కాశీ విశ్వనాథ్ ఆలయం, నాగేశ్వరం ఆలయం ఇవన్నీ పక్కపక్కనే కొంచెం దూరంలోనే ఉంటాయి. కుంభకోణం సిటీకి ఇంకొంచెం దూరంలోనే ఉన్న స్వామిమలై కుమారస్వామి ఆలయం, దారాసురం ఐరావతేశ్వర ఆలయాన్ని కూడా దర్శించుకుంటే మంచిది. ఇంక నేను కుంభకోణం ఎలా ఎక్స్ప్లోర్ చేశానో మీకు చూపిస్తాను. అసలు నా టూర్ ప్లాన్లో కుంభకోణం లేనే లేదు. నేను ముందుగానే ప్రిపేర్గా లేను కాబట్టి అసలు కుంభకోణంలో ఏమేమి చూడాలో కూడా నాకు తెలియదు. నా ట్రిప్ ప్లాన్ ఏంటంటే పాండిచ్చేరి విజిట్ చేసి తర్వాత చిదంబరం, ఆ చిదంబరంలోని నటరాజస్వామి దర్శనం చేసుకొని అక్కడి నుంచి పిచ్చావరం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి వెళ్ళాలి. పిచ్చావరం తర్వాత తంజావూరు రావాలి. కానీ నాకు డైరెక్ట్గా తంజావూరు బస్ దొరకలేదు. కుంభకోణంలో దిగి అక్కడి నుంచి తంజావూరు బస్ ఉంటుంది అని చెప్పారు. అప్పుడు నేను కుంభకోణం ఎక్స్ప్లోర్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. కుంభకోణం రీచ్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ 3 అయ్యింది. ఎలాగూ తంజావూరు ప్లాన్ నెక్స్ట్ డే మార్నింగ్కి, సో నైట్ వరకు టైం ఉంది కదా అని కుంభకోణం విజిట్ చేద్దామని బస్సులోనే ఫిక్స్ అయ్యి వెంటనే గూగుల్లో సెర్చ్ చేసి ప్లాన్ చేసుకున్నాను. నిజంగా చెప్పాలంటే అసలు ఇంత తక్కువ టైంలో నేను కుంభకోణంలో ఉన్న అతి ముఖ్యమైన ఆలయాలన్నీ దర్శించుకోవటం నా అదృష్టమనే చెప్పాలి. పిచ్చావరం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ చూసుకొని చిదంబరం బస్టాండ్కి వచ్చి అక్కడ నుంచి కుంభకోణం బస్ ఎక్కాను. కుంభకోణం బస్టాండ్లోనే బస్ దిగి అక్కడే లంచ్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ బస్టాండ్లోనే లోకల్ బస్ ఎక్కి సిటీకి కొంచెం దూరంలో ఉన్న స్వామిమలై టెంపుల్కి వెళ్ళాను. బస్ టికెట్ 15 రూపాయలు తీసుకున్నారు. 25 నిమిషాల టైం పట్టింది. స్వామిమలై టెంపుల్కి 1/2 కిలోమీటర్ ముందే బస్ స్టాప్ ఉంటుంది. మనం నడుచుకుంటూ వెళ్ళి దర్శనం చేసుకోవాలి. దక్షిణ భారతదేశంలోని సుబ్రహ్మణ్య స్వామి ముఖ్యమైన ఆలయాలలో ఈ స్వామిమలై కూడా ఒకటి. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామికి సాక్షాత్ పరమశివుడే శిష్యుడిగా కొలువై ఉంటాడు. అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ బస్సు ఉన్న ప్లేస్ దగ్గరికి వచ్చి వరల్డ్ గ్రేటెస్ట్ హెరిటేజ్లో ఒకటి అయిన దారాసురం ఐరావతేశ్వర టెంపుల్ని దర్శించుకున్నాను. తంజావూరు బృహదీశ్వర ఆలయం, గంగైకొండ చోళవరం ఐరావతేశ్వర ఆలయం. చోళులు నిర్మించిన ఈ మూడింటిని ప్రపంచంలో ఉన్న గ్రేటెస్ట్ హెరిటేజెస్గా గుర్తించారు. ఇంద్రుడికి వాహనమైన ఐరావతానికి ఉన్న శాపం వల్ల నల్లగా మారిపోతుంది. శాప విమోచనం కోసం పరమశివుణ్ణి కోరగా దారాసురంలో ఉన్న కోనేటిలో స్నానం చేయమంటాడు. అలా స్నానం చేయగా ఐరావతం తిరిగి మళ్ళీ తెల్ల రంగులోకి మారిపోతుంది. తర్వాత దారాసురంలో ఉన్న కోనేరులోనే ఈ ఆలయాన్ని నిర్మించారు. అందుకే ఇక్కడ ఉన్న శివుణ్ణి ఐరావతేశ్వర అంటారు. ఆ టెంపుల్లో కొంచెం సేపు టైం స్పెండ్ చేసి దర్శనం చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ 1/2 కిలోమీటర్ నడుచుకుంటూ బస్ స్టాప్కి వెళ్ళి బస్ ఎక్కి ఆది కుంభేశ్వర ఆలయం చేరుకున్నాను. బస్ డైరెక్ట్గా ఆలయం ముందు ఆగుతుంది. ఆది కుంభేశ్వర ఆలయం. ఈ ఆలయంలోని ఆది కుంభేశ్వర స్వామి పేరు మీదుగానే కుంభకోణంకి ఆ పేరు వచ్చింది. కుంభ అంటే కొండ అని అర్థం. కోణం అంటే ఒక స్ట్రైట్ లైన్ కాకుండా వంపుగా ఒక సైడ్గా ఉంటుంది అని అర్థం. ఈ ఆలయంలోని స్వామివారి విగ్రహం కూడా ఆ రీతిలోనే ఉంటుంది. అందుకే కుంభకోణంకి ఈ పేరు వచ్చింది. పాత యుగం అంతమయ్యి కొత్త యుగం ఆరంభంలో వచ్చే మహాప్రళయాన్ని గురించి ఆలోచించి సృష్టి మొత్తం అంతమైతే మళ్ళీ కొత్త సృష్టికి మొదలైన బీజాలు ఎలా అని బ్రహ్మ పరమశివుడిని అడిగాడు. ఒక మట్టి కుండని తీసుకొని దానిలో అమృతం, వేదాలు, సృష్టికి కావలసిన బీజాలు అన్నిటినీ ఉంచి
ఒక కొబ్బరికాయ మరియు మామిడి ఆకులతో ఒక కలశాన్ని ఏర్పాటు చేసి దానిని దర్భలతో కట్టి మారేడు ఆకులతో పూజించమని బ్రహ్మకి పరమశివుడు చెప్పాడు. ప్రళయంలో ఉప్పొంగిన మహాసముద్రాల తాకిడికి ఆ కలశం దక్షిణ దిశగా వెళ్ళి ఒక పవిత్ర స్థలంలో ఆగుతుంది అని పరమశివుడు బ్రహ్మకు చెప్పాడు. అదే ఈ స్థలం. అప్పుడు పరమశివుడు అక్కడికి చేరి తన బాణంతో ఆ కలశాన్ని కొట్టగా సృష్టి మనుగడకు కావలసిన బీజాలు అన్నీ ఒక్కొక్క చోట పడ్డాయి. ఆ కలశంలోని అమృతం మాత్రం మహామహం కోనేరులో పడింది అని ఈ స్థల పురాణం చెప్తుంది. అలా ఈ సృష్టి మొదలు అయినప్పుడు కుంభంలోనే మహాశివుడు వెలిసి ఉన్నాడు కాబట్టి ఆది కుంభేశ్వరాగా మనకి దర్శనం ఇస్తున్నాడు. ఆది కుంభేశ్వర స్వామిగా మనకి దర్శనం ఇస్తున్నాడు. అక్కడి నుంచి నడుచుకుంటూ గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని రామస్వామి ఆలయం, తర్వాత పక్కనే ఉన్న సారంగపాణి ఆలయం, ఆ తర్వాత నాగేశ్వరన్ ఆలయం దర్శించుకొని అక్కడ నుంచి మళ్ళీ 1.5 కిలోమీటర్ నడుచుకొని మహామహం ట్యాంక్ చేరుకున్నాను. మహామహం ట్యాంక్ని ఆనుకొనే కాశీ విశ్వనాథ్ ఆలయం ఉంటుంది. ఆ ఆలయాన్ని కూడా దర్శించుకొని మహామహం ట్యాంక్ దగ్గర కొంచెం సేపు టైం స్పెండ్ చేసి అక్కడే చాలా రకాల స్ట్రీట్ ఫుడ్స్ కూడా ఉన్నాయి. ఆ రోజు రాత్రికి అక్కడే డిన్నర్ కంప్లీట్ చేసుకున్నాను. మహామహం కోనేరు నుంచి 1 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళి బస్టాండ్ దగ్గరలో ఉన్న ఒక లాడ్జ్లో రూమ్ తీసుకున్నాను. లాడ్జ్ వాళ్ళు 500 రూపీస్ ఛార్జ్ చేశారు. యాక్చువల్గా అయితే 2 మెంబర్స్కి 1 డేకి 1000 రూపీస్ ఛార్జ్ చేస్తారు అంట. నేను ఓన్లీ నైట్ ఒక్క పూట మాత్రమే స్టే అని ఎర్లీ మార్నింగ్ తంజావూరు వెళ్ళిపోతాను అని రిక్వెస్ట్ చేసి 500 రూపీస్కి ఆ రోజు నైట్ అక్కడ స్టే చేశాను. మీరు కుంభకోణం వచ్చినట్టయితే ఫస్ట్ booking.comలో రూమ్స్ చెక్ చేయండి. booking.comలో 500 రూపీస్ నుంచి రూమ్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ booking.comలో అవైలబుల్గా లేకపోతే కుంభకోణంలో చాలా లాడ్జెస్ ఉన్నాయి, చాలా బాగున్నాయి కూడా. 1000 రూపీస్ నుంచి 1500 రూపీస్ లోపు అవైలబుల్గా ఉన్నాయి. కుంభకోణం ఎలా రీచ్ అవ్వాలి? మన తెలుగు స్టేట్స్లోని మెయిన్ సిటీస్ నుంచి కుంభకోణంకి డైరెక్ట్గా వీక్లీ ట్రైన్స్ అవైలబుల్గా ఉన్నాయి. కొన్ని ట్రైన్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇంకా ఈ కుంభకోణం ట్రిప్ అనుకోకుండా చాలా బాగా కంప్లీట్ అయింది. ఇంకా రేపు మార్నింగ్ నేను తంజావూరు బయలుదేరుతున్నాను.